టాలీవుడ్ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్ తగిలింది. రైల్వే కోడూరు కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయన్ని కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా ఓబురవాలపల్లె పోలీస్ స్టేషన్లోని పోసానిని గురువారం దాదాపు 9 గంటల పాటు విచారించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆయన విచారించారు. అనంతరం అక్కడి నుంచి నిన్న రాత్రి 9:30 గంటలకి పోలీసులు రైల్వే కోడూరులోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ రాత్రి 9:30 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. అదే సమయంలో పోలీసు తరపు లాయర్స్ రిమాండ్ రిపోర్ట్ని కోర్టుకు సమర్పించారు. పోసాని కృష్ణమురళిని 15 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని రిమాండ్ రిపోర్టులో కోరారు. మరోవైపు పోసాని తరపున దాదాపు 20 మందికి పైగా లాయర్లు కోర్టుకు హాజరయ్యారు. అందులో భాగంగా పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు. ఈ మేరకు పోసానికి బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. దీంతో పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు. కోర్టు తీర్పుతో పోసానికి మార్చి 13 వరకు రిమాండ్లో ఉండబోతున్నారు. కాగా ఏపీ పోలీసులు ఇటీవల పోసాని కృష్ణమురళిని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పోసాని కృష్ణమురళి గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా నెట్టింట్లో పలు వీడియోలు వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఆయన ఎన్నో ఇంటర్వ్యూలో సైతం వారిపై అసభ్య పదజాలం ఉపయోగించారని ఆరోపిస్తూ పోసానిపై పోలీస్ స్టేషన్లో పలు కేసులు అయితే పెట్టారు. ఈ క్రమంలోనే పోసాని కృష్ణమురళిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. రాయచోటి పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలోని ఏపీ పోలీసులు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అనంతరం ఆయనపై 196, 353, 111 రెడ్ విత్ 3 కింద కేసు నమోదు చేశారు. మరోవైపు పోసానిని పోలీసులు తీసుకెళ్లడంతో ఆయనకి సంబంధించి పలు వీడియోలు టీడీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గతంలో అతడు చంద్రబాబు, పవన్ ఉద్దేశించి మాట్లాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ట్రెండ్ అవుతోంది.